మానవ అక్రమ రవాణా జరుగుతుందన్న అనుమానంతో ఫ్రాన్స్కు చెందిన నేషనల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ అధికారులు 303 మంది ప్రయాణికులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఫ్రాన్స్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు స్పందించారు. ఫ్రాన్స్ అధికారులు తమను ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, 303 మంది ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారని వివరించారు. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం ఎయిర్బస్ A340 యుఏఈ నుంచి సెంట్రల్ అమెరికాలోని నికరాగువాకు బయలుదేరింది. ఫ్యూయల్ కోసం ఫ్రాన్స్లోని వార్చే ఎయిర్పోర్ట్లో దిగింది. విమానంలో మానవ అక్రమ రవాణా జరుగుతుందని అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రాన్స్ అధికారులకు టిప్పించారు. దీంతో ఫ్లైట్ను అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రయాణికులందరినీ టెర్మినల్ బిల్డింగ్కు తరలించారు. ఒక్కొక్కరిని ఒక్కో బెడ్ ఏర్పాటు చేసి అన్ని సౌతులు కల్పించారు. ఫ్రాన్స్ నేషనల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఫ్రాన్స్లోని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తుందని, ఐడి కార్డులు, ట్రావెల్ బ్యాక్గ్రౌండ్లు పరిశీలిస్తుందని తెలిపింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అన్నది ఆరా తీస్తున్నట్లు వెల్లడించింది. విమానం నిలిపివేతపై స్పందించిన ఫ్రాన్స్లోని భారత ఎంబసీ భారత దౌత్య బృందానికి కాన్సుల్ యాక్సెస్ను లభించిందని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని స్పష్టం చేసింది.